డిజిటల్ తరగతులు వీక్షిస్తున్న ఉపాధ్యాయులకు, విద్యార్థులకు స్వాగతం. ప్రకృతిలో జీవిలో మార్పు సహజం. మార్పు మారుతూనే ఉంటుంది. మార్పు లేకపోతే జీవి మనుగడ కష్టం. ప్రకృతిలో మార్పు ఎలా ఉందో ఈ వీడియో ద్వారా చూద్దాం. సామాజిక మార్పు ఎంత ముఖ్యమో శారీరక మార్పు అంతే ముఖ్యం. ఇక్కడ చిన్నప్పటి నుండి పెద్దవారుగా శారీరక మార్పులు మరియు మానసిక మార్పులు రావడాన్నే ఎదుగుదల అంటాం. శరీర ధర్మాన్ని అనుసరించి శారీరక మార్పులు కలుగుతూ ఉంటాయి. ఈ మార్పులను 4 దశలుగా చూస్తాం. 1 నుండి 13 సంవత్సరాల మధ్య వయస్సు బాల్య దశ, 13 నుంచి 19 సంవత్సరాలు కౌమార దశ, 19 నుంచి 40 సంవత్సరాలు యవ్వన దశ, 40 నుంచి వృద్ధాప్య దశగా పరిగణిస్తాం. ఈ దశలన్నింటిలోకెల్లా కౌమార దశ చాలా కీలకమైంది. ఈ దశలో ఉన్న పిల్లల్లో శారీరక మార్పులతో పాటు మానసిక మార్పులను ఎక్కువగా చూడవచ్చు. ఇప్పుడు 8వ తరగతి జీవశాస్త్రం అందలి కౌమార దశ పాఠ్యాంశాన్ని తెలుసుకుందాం. అబ్బాయిలు అమ్మాయిలలో కలిగే శారీరక మార్పుల్ని గమనిస్తున్నారా? వీటిని అనుసరించి మానసిక స్థితిలోనూ మార్పుల్ని మనం గమనించవచ్చు. ఈ కౌమార దశలోని మార్పులకి ఏ అంశాలు కారణమో మనం తెలుసుకుందాం. మన శరీరంలో నాళాలు లేని ప్రత్యేక గ్రంథులు ఉన్నాయి. వాటిని వినాల గ్రంథులు అంటారు. వినాల గ్రంథులే అంతఃస్రావీయ గ్రంథులు. ఈ గ్రంథులు స్రవించే రసాయన పదార్థాలను హార్మోన్లు అంటారు. ఇవి జీవక్రియలను నియంత్రిస్తూ ఉంటాయి. మరి ఈ గ్రంథులు ఎక్కడెక్కడ మన శరీరంలో ఉన్నాయో చూద్దామా? మెదడులో ఉన్న ఈ గ్రంథి పిట్యూటరీ గ్రంథి. పిల్లలు అలాగే మూత్రపిండాలపై ఉన్న గ్రంథిని గమనించారా? ఇది అధివృక్క గ్రంథి. పురుషులలో పురుష బీజకోశాలను, స్త్రీలలో స్త్రీ బీజకోశాలను వారి వారి ఉదర భాగాలలో చూడవచ్చు. ఈ గ్రంథులు కౌమార దశలో హార్మోన్లను విడుదల చేస్తాయి. ఈ దశలోని బాలబాలికలలో కలిగే శారీరక మానసిక మార్పులకు ఈ హార్మోనులే కారణం. మరి పిట్యూటరీ గ్రంథి విడుదల చేసే హార్మోనును సాధారణంగా ట్రోఫిక్ హార్మోన్ అంటాం. ఈ హార్మోను ప్రభావంతో ఇతర గ్రంథులు ఉత్తేజితమై హార్మోన్లను విడుదల చేస్తాయి. ట్రోఫిక్ హార్మోన్ పెరుగుదలపై ప్రభావం చూపిస్తుంది. పిట్యూటరీ గ్రంథి ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఎఫ్ఎస్హెచ్ అనగా ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది అండం ఉత్పత్తికి కావలసిన ఈస్ట్రోజన్ హార్మోన్ను ప్రేరేపిస్తుంది. అదేవిధంగా ఎఫ్ఎస్హెచ్ హార్మోను ముష్కాలను ప్రేరేపించి పురుష బీజకణాల ఉత్పత్తి జరిగేలా చేస్తుంది. ఎల్హెచ్ హార్మోన్ విడుదలైన అండాన్ని ఫెలోపియన్ నాళాల్లో చేరడానికి తోడ్పడుతుంది. అడ్రినల్ గ్రంథి. ఇక ఇప్పుడు మూత్రపిండంపై ఉన్న అతివృక్క గ్రంథిని గురించి తెలుసుకుందాం. ఈ గ్రంథి అడ్రినాలిన్ హార్మోన్ను స్రవిస్తుంది. దీనిని భావోద్వేగాలను నియంత్రించే హార్మోన్గా పిలుస్తాం. పిల్లలు ఇవి పురుష బీజకోశాలు. వీటిని ముష్కాలు అంటాం. ఇవి మగపిల్లల్లో ద్వితీయ లైంగిక లక్షణాలను కలిగిస్తాయి.
ముష్కాలు శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి టెస్టోస్టిరాన్ హార్మోన్ను స్రవిస్తాయి. ఇక స్త్రీ బీజకోశాలు, ఇవి అండాలను విడుదల చేయడంతో పాటు పిండ ప్రతిష్టాపనకు తోడ్పడతాయి. ఇవి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్లను విడుదల చేస్తాయి. ఇలా ఈ హార్మోన్ల ప్రభావంతో కౌమార దశలోని పిల్లల్లో శారీరక మార్పులు మరియు మానసిక మార్పులు కలుగుతాయి. పిల్లలు, మీ అందరికీ మీ స్నేహితులంటే ఇష్టం, అవునా? మీ స్నేహితులతో మీరు కలిసి ఉంటారు. మీ వయసు వారిని సమవయస్కులు అంటారు. మరి కౌమార దశలో ఉన్న పిల్లల్లో సమవయస్కుల ప్రభావం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా? ఒకే వయస్సు గల వారంతా ఆటలాడుకుంటారు. కథలు చెప్పుకుంటారు. చదువుకోవడంలోనూ పోటీ పడుతుంటారు. స్నేహితులను ఎక్కువగా అనుకరిస్తుంటారు. ఆ అనుకరణలో పొరపాటుకు లోనవుతుంటారు. ఉదాహరణకు మద్యం, గుట్కా, సిగరెట్ లాంటి అలవాట్లకు పిల్లలు త్వరగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నది తల్లిదండ్రులు గమనించాలి. పిల్లల్లో ఒంటరితనాన్ని దూరం చేసేలా ప్రయత్నించాలి. అప్పుడే వారికి చదువులో ఆసక్తి పెరిగి బాగా రాణిస్తారు. వారిలో కలిగే మార్పుల్ని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఎంతో భావోద్వేగాలతో కూడిన కౌమార దశలో ఏ రకమైన ఆహారం తీసుకోవాలనేది చాలా ముఖ్యమైనది. చదువుల కోసం, ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్ళడం, పట్టణీకరణ కారణంగా మన జీవనశైలిలో మార్పులు వచ్చాయి. ఆధునికపు ఆహారపు అలవాట్లు కొందరిని అనారోగ్యానికి పాలు చేస్తున్నాయి. అది ఎలాగో చూద్దామా? కౌమార దశలో తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీనులు, క్రొవ్వు పదార్థాలు, విటమిన్లతో కూడిన పోషకాలు తప్పనిసరి ఉండాలి. ఇలాంటి ఆహారాన్ని సంతులిత ఆహారం అంటాం. శారీరక పెరుగుదల ఎక్కువగా ఉండే ఈ దశలో సంతులిత ఆహారం ఎంతో అవసరం. ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. బయట దొరికే తినుబండారాలను తీసుకోవద్దు. తీసుకుంటే ఎలాంటి మార్పులకు లోనవుతారో ఇప్పుడు చూద్దామా? ఎక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకోవడం వల్ల వయస్సుకు మించిన బరువు పెరుగుతారు. ఈ స్థూలకాయత్వం వల్ల మధుమేహం, రక్తపోటు వంటి జబ్బులు రావడానికి అవకాశం ఉంది. ఆహారం వినియోగంలో మార్పు దైనందిన జీవితంలో ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అమ్మాయిలలో అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. కౌమార దశలో ఉన్న పిల్లలు తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మరి అమ్మాయిలు ప్రభుత్వం వారు
సరఫరా చేసే డిస్పోజల్ నాప్కిన్స్ను వాడాలి. అమ్మాయిలలో ఋతుస్రావంలో ఐరన్ లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. దీన్ని గుర్తించి ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో ఐరన్ ట్యాబ్లెట్స్ను సరఫరా చేస్తున్నారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. ఆరోగ్యకరమైన సమాజం వల్ల దిశాభివృద్ధికి తోడ్పడుతుంది. కౌమార దశలోని పిల్లలు ఆరుబయట ఆటలు ఆడుకోవటం వల్ల ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోగలుగుతారు. పిల్లలు ఆటలు ఆడుకోవటం అంటే మనందరికీ ఎంతో ఇష్టం. ఆటల వల్ల ఆరోగ్యం కలుగుతుంది. శారీరకంగా మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉంటాం. ఇంకా అంతేకాకుండా ఆటల వల్ల పిల్లల్లో స్నేహపూర్వక వాతావరణం అలవడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. చురుకుదనం కలుగుతుంది. ఆటల వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి. కబడ్డీ ఆట మన దేశంలో బాగా ప్రాచుర్యంలో పొందింది. ఈ వీడియో ద్వారా చూద్దామా? ఆటలతో పాటు యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. యోగా వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. దీనివలన తాము అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. మంచి భవిష్యత్తును పొందుతారు. అంతేకాకుండా ఈ వయసులోని పిల్లలకు భావోద్వేగాలపై నియంత్రణ ఏర్పడుతుంది. ఇందుకోసం తల్లిదండ్రులు తమ వంతు కర్తవ్యంగా వారితో సమయాన్ని కేటాయించాలి. కౌమార దశలోని పిల్లల వారిలో కలిగే భావోద్వేగాల్ని అర్థం చేసుకోవాలి. వారిలో మంచి అలవాట్లను పెంపొందించాలి. सुप्त वज्रासन, प्रणमासन, योग मुद्रा, तोलासन, सर्वांगासन, हलासन, शिवलिंगासन, कंद्रासन, चक्रासन, पूर्ण भुजंगासन, धनुरासन, सूर्य नमस्कार, वन, टू, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Relax. Grupasana. Navasana. Janusirasasana. Adha Mukha-asana. Utchatasana. Bhujanga Virayasana. Nidra Padasana. Fifth grade would like to announce that the raffle winner ending in 556. Once again, that's Virayasana. 556. Vrikshasana. Veerabhadrasana.
triangle formation, Baddha Padmasana, Padma Bhujagasana, Nindra Padasana, Ekapada Rajakapotasana, Sirasasana, Vrichikasana, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న పాఠంలో ముఖ్యాంశాలను ఒకసారి గమనిద్దాం. ముఖ్యాంశాలు: మన జీవితకాల దశలలో కౌమార దశ ముఖ్యమైనది. కౌమార దశలో శారీరక మానసిక మార్పులు వేగంగా జరుగుతాయి. శారీరక మార్పులకు కారణమైన గ్రంథులను వినాల గ్రంథులు అంటారు. వినాల గ్రంథుల నుండి స్రవించే రసాయన పదార్థాలు హార్మోనులు. కౌమార దశలో సంతులిత ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. కౌమార దశలోని పిల్లలు ఆటలు, ఆరోగ్యం, పోషకాహారం పట్ల తగు శ్రద్ధ వహించాలి. మనం ఇప్పటి వరకు కౌమార దశ పాఠాన్ని నేర్చుకున్నాం కదా. మూల్యాంకనం ద్వారా అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాం. మూల్యాంకన ప్రశ్నలు: 1. ఏ వయస్సు మధ్యకాలాన్ని కౌమార దశ అంటారు? 2. వినాల గ్రంథుల పేర్లు రాయండి. 3. కౌమార దశలోని పిల్లలకు ఆటలు ఆడటంతో ఏమి ప్రయోజనం కలుగుతుంది? 4. కౌమార దశలోని పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలాంటి శ్రద్ధ వహించాలి? బాల్య దశ నుండి వృద్ధాప్య దశ వరకు కలుగు మార్పుల్లో కౌమార దశ ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మరొకసారి కలుద్దాం. నమస్కారం.